హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. అందరూ డెఫినెట్‌గా టీవీ అయితే నిన్న చూసే ఉంటారు కదా! మెయిన్‌గా చెప్పాలంటే అన్ని ఛానల్స్‌లో కూడా అదే మనకి లైవ్ వస్తా ఉంది. ఇంకా మొబైల్స్‌లో గానీ, ఇంక అందరూ ఎక్కడున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బయటున్న వాళ్ళు కూడా ఫోన్స్ ఎక్కువగా చూస్తారు. అదే లైవ్ అది చూస్తా ఉంటారు. సో, ఇంకా నిన్న అందుకే వీడియో కూడా నేనేమి పోస్ట్ చేయలేదు మాట. మంచిగా మేము కూడాని మెయిన్ ఏంటంటే హస్బెండ్స్‌కి ఫుల్‌గా కూడాని హాఫ్ డే లీవ్ ఇచ్చేసారన్నమాట. మార్నింగ్ అందరికీ లీవ్ ఇచ్చారు కదా! ఆఫ్టర్‌నూన్ నుంచి మా హస్బెండ్ ఇంకా ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. సో, ఇంకా మనకి మండే అంటేనే వారాలంటేనే మెయిన్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, పండగలొస్తే మాపింగ్లు పెట్టుకోవడం ఇవే ఫస్ట్ ఉంటది. ఇంకా నేను కూడా అంతేనండి. ఫుల్‌గా కూడాని కారిడార్ అంతా ఫుల్‌గా కడిగేసాను. ఇల్లంతా కూడా మంచిగా మాప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో, ఇంకా మనకి సోమవారం కదా! పూజ అది చేసుకోవడం. అందులోని ఇంకొచ్చి రాముడిది ఫోటో అలాగే అక్షింతలు కూడా వచ్చింది. దానికి కూడా పూజ చేసుకోవాలి కదా! సో, ఇంక నేనేం చేశానంటే మంచిగా ఇలా ఆరిపోయిన తర్వాత ముగ్గది వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ బయట జాతరకి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాననమాట. వీటిల్లో వేస్తే నిజంగా ముగ్గు చాలా చాలా బాగా వస్తుంది. నిజంగా చాలా బాగా అంటే దీనికి పర్ఫెక్ట్ ముగ్గు కూడా గ్యాస్ ముగ్గు అయితే మనకి బాగా వస్తది. కొంచెం బియ్యం పిండి కలిపితే గనక. దీంట్లో ఏంటంటే మనకి నేను వేస్తాను. ఇవే సింపుల్‌గా ఉన్నాయని వీటితోనే వేసానండి. మనకి నార్మల్‌గా మంచిగా ఎక్కువ టైం ఉన్నప్పుడు అప్పుడు నేను డిజైన్స్ గాని, చుక్కల ముగ్గులు అలాంటివి వేస్తా ఉంటాను. మనకిప్పుడు టైం లేదు, పూజ కూడా ఉంది. అన్నీ కూడా నేను మార్నింగే క్లీన్ చేసుకున్నాను. ఎప్పటిలాగా ముందు రోజు చేసుకునేదాన్ని. బట్ సండే నాకు ఇంకా కుదరలేక మండే మార్నింగే ఈరోజు మార్నింగే అంతా చేసుకున్నాను. సో, ఇంక మంచిగా ఆరిపోయి అప్పుడే మంచిగా సూర్యుడి కిరణాలు కూడా మాకు హాల్లోకి వస్తాయి అంటున్నాను కదా! అంటే అందరికీ కొంతమందికి రాదు కదా! మంచిగా ఎండొస్తుంది ఇంట్లోకి. సో, ముగ్గు కూడా మంచిగా గచ్చంతా ఆరిపోయిన తర్వాత ముగ్గేసేస్తే చాలా నీట్‌గా వచ్చిందండి. ఇదైతే గనక తీసుకున్నాను కదా! డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి. నేనైతే ఒక 6, 7 రకాల డిజైన్స్ అయితే తీసేసుకున్నాను. అలాగే గుమ్మానికి పసుపు బొట్లు అవి ఇవన్నీ పెట్టేశాను. మనకి చాలా టైం సేవ్ అవుతది. నెక్స్ట్ ఇంకా ముగ్గు అది వేసిన తర్వాత ఏంటంటే ఇంకా పూజ కూడా చేసుకున్నాననమాట. నెక్స్ట్ ఏంటి శివుడికే పూజ చేసుకున్నాను సోమవారం అని. ఇంకా రాముడికి నా దగ్గర రాముడి ఫోటో అంటూ లేదు. జనరల్‌గా పెట్టుకోం కదా! సీతారాములు ఫోటో మనం పెట్టుకోకూడదని చెప్పేసి పెట్టుకోలేదు. కొంతమంది పెట్టుకుంటారు. కొంతమంది అసలు పెట్టుకోవడానికి కొంచెం భయపడతారు. అంటే భయపడతారంటే సెంటిమెంట్‌గా వర్క్ అవుతాదా లేదన్నది కూడా తెలీదు. అందుకోసమని. నెక్స్ట్ ఇక్కడ నేను అన్ని రూమ్స్‌కి కూడా పూజ అయిన తర్వాత అన్ని రూమ్స్‌కి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం ప్రతి మూల కూడా వేస్తాను. ఇల్లంతా కూడాని చాలామంది అలాగనే కదా చేస్తారు. బట్ నేను వీక్లీ నాకు 4, 5 డేస్ పూజ ఉంటది. నేను ఆ 4, 5 డేస్ కూడా వేస్తానన్నమాట. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మంచిగా మంచి స్మెల్ అంటూ కూడా వస్తదండి. నెక్స్ట్ అంతా వేసాక ఇది వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి ఫోటో కదా! ఇక్కడ హాల్లోనే ధూపం పెట్టి వదిలేస్తానమాట. ఇంకా అన్ని రూమ్స్‌కి వేసిన తర్వాత మంచిగా ఇప్పుడు ఇంకా పూజ అయిపోతే నెక్స్ట్ ఇంక మనకి కుకింగే కదా! సో, ఆయనకి లీవ్ కదా! కాసేపు కూర్చొని ఉందాం టైం స్పెండ్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే ఈ మార్నింగ్ అంటే మనకి హౌస్ వైఫ్ అందరికీ కూడా మంచి బిజీ టైం కదా! ఈ టైంలో అయితే గనక. సో, నేను మనీ ప్లాంట్స్ కొన్ని తీసుకొచ్చి వేశాను కదా! సో, అవి బాగా మంచిగా ఏర్లు కూడా వచ్చినాయండి. సో, అవి రూట్స్ బాగా ఫార్మ్ అయిపోయాక అప్పుడు నేను వేస్తానన్నమాట మట్టిలోని. వేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వంటయితే గనక మంచిగా పప్పు, చుక్కకూర అప్పుడే ఆకుకూరలు కూడా వచ్చినాయి టైంకి. సో, ఇంకా చుక్కకూర తీసుకున్నాను. మండే అయితే మనకి పాలకూర వండకూడదంటారు కదా! అదే పాలకూర కాదు తోటకూర. తోటకూర మనకి నాన్ వెజ్‌తో సమానం అని చెప్పి మండే, సాటర్డే వండకూడదు అంటారు. సో, నేను చుక్కకూర తీసుకున్నాను. సో, చుక్కకూర, పప్పు అలాగే చాలా బావుంటది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ వడియాలు అలాగే ఆలు ఫ్రై అయితే చేస్తున్నమాట. ఇంకా ఫాస్ట్‌గా ఎప్పుడు కుక్ చేసేసి టీవీ దగ్గరికెళ్ళి కూర్చుందామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నానండి. దేనికంటే లైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అయోధ్యది చూద్దామని చెప్పేసి ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడాని చూడలేదు. రాముడిది విగ్రహం ఎలా ఉంది? అసలు ఫోన్స్‌లో గాని, టీవీలో గాని చూడలేదన్నమాట. సో, ఈయన చెప్పాడు బాలరాముడు విగ్రహం పెడుతున్నారని చెప్పేసి చెప్పారు. అలాగే వాళ్ళు న్యూస్‌లో చెప్తున్నారు కదా! కళ్ళకి గంతలు విప్పుతున్నట్టు, పియ్యం విప్పుతున్నట్టు, ఓపెన్ చేస్తున్నట్టు కళ్ళకి గంతలు మనకి విగ్రహ ప్రతిష్టాపన జరిగాకే ఓపెన్ చేస్తారు. అలాగే కళ్ళకి కాటుక అది కూడా పెడతారు. అది మీరు చూపిస్తారు లైవ్‌లో అని చెప్పారు కదా! అదంతా చూడడానికి ఫుల్ వెయిటింగ్ నేను మీతో అందరితో కూడాని. నిజంగా ఫైనల్లీ విగ్రహాన్ని అయితే చాలా బావుంది. నాకు కొంచెం కృష్ణుడిలాగా కూడా కనిపిస్తున్నాడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆ షేప్ అదంతా కూడా నాకు అలా కూడా కనిపిస్తున్నారు. ఏదైనా ఫైనల్లీ అందరూ ఒకటేననుకోండి లాస్ట్‌కి. సో, ఇంకా అది మాట. ఇంకా ఫైనల్లీ కర్రీ అయితే కూడా వంట కూడా నాకు రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇంక తాలింపేసేసాను.
మనకి ఆకుకూరలు దేంట్లో దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని తినడం అలవాటు చేసుకోవాలండి. వీక్లీ 2 డేస్ అయినా సరే ఆకుకూరలు ఏదో ఒక రకంగా మనం తినాలి. హెల్త్‌కి మంచిదనే విషయం అందరికీ తెలుసు. బట్ తినడానికి అందరూ బద్ధకిస్తారు. సో, మీరు ఎలాగైనా మీ వంటల్లో చపాతీస్‌లో, రోటీస్‌లో, కర్రీస్‌లో ఎలాగోలాగా ఇంక్లూడ్ అయితే చేసుకోండి. సో, నేను ఇవి చెప్పాను కదా! ఇందాక ముగ్గు వేసినప్పుడు తీసుకున్నాను. అదే ఇవి తీసుకున్నాను 4, 5 రకాల డిజైన్స్ అని. ఇవి శంకు చక్రాలు అంటారు కదా! ఆ డిజైన్ కూడా. శంకు చక్రాలు ఒక డిజైనే దొరికింది. రెండో డిజైన్ నాకు దొరకలేదు. తెలుసు కదా! 2 ఉంటాయి. వెంకటేశ్వర స్వామి శంకు చక్రాల డిజైన్ అని. బట్ అది నేనేమి గుమ్మాల దగ్గర వేయడానికి తీసుకోలేదండి. నేను జస్ట్ దేవుడి మందిరం దగ్గర వేయొచ్చు. ఎందుకంటే శంకు చక్రాలు కిందేస్తే దాని మీద నుంచి మనం నడవకూడదు కాబట్టి నేను అవి గుమ్మం దగ్గర వేయడానికని తీసుకోలేదు. మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు ముందే చెప్తున్నాను. ఇంకా అది ఫైనలీ మార్నింగే ముగ్గు వేసేసాను. ఈవినింగ్ వరకు లక్కీగా చెరగకుండానే ఉంది. లేదంటే నేను మళ్ళీ తుడిచి వేయాల్సి వచ్చేది. సో, మార్నింగ్ వేసేసాను కాబట్టి సో, ఇంకా బంతిపూలు ఉంటాయి కదా! సో, అలాగ మనం కలర్స్ అదంతా వేయడానికి నాకు అంత టైం లేదు. సో, వీటిలో ఇంకా కలర్స్ ఏమేస్తాం అందుకే మంచిగా బంతిపూలు ఉంటే వాటి రేకల్ని వేసాను. వేసాక నిజంగా చాలా లుక్ అయితే మంచిగా వచ్చింది. నిజంగా కలర్స్ వేసిన అంత అందం రాదన్నట్టు మంచి లుక్ వచ్చింది. అలాగే 5 దీపాలైతే పెట్టమన్నారు కదా! ఈవినింగ్ సూర్యాస్తమం తర్వాత. సో, 5 దీపాలు కూడా పెట్టేశాను. ఇప్పుడు మంచిగా ఎలా ఉందంటే ఆ ఆరెంజ్ కలర్ అంటే బంతిపూలు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఆ దాని మధ్యలో ఈ దీపాలు పెట్టడం వల్ల ఆ లైటింగ్ చూసారా ఆరెంజ్ కలర్ మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది మాట. సో, ఆ కిరణాల వల్ల చాలా చాలా బాగుంది. ఆ దీపాల వెలుతురులో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్లో మంచిగా అంటే చీకట్లో లైట్ ఆఫ్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఆ దీపం వెలుతురు మంచిగా రిఫ్లెక్ట్ అవ్వడం అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆయనకైతే చాలా బాగా నచ్చిందన్నారు. ఇంకా అత్తయ్య గారు కూడా బాగుంది భలే ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా మిగతా బంతిపూలు గుమ్మం దగ్గర అలా పెట్టేశాను. సో, ఈవినింగ్ కూడా ఇంకా రాముడికి పూజ అది చేసుకొని ఇక్కడ కూడా దేవుడి మందిరంలో 2 దీపాలు అది పెట్టేసాను. అక్షింతలు కూడా మిక్స్ చేయాలి కదా! మిగతా మన ఇంట్లో కొన్ని అక్షింతలు అలా మిక్స్ చేసి దేవుడి దగ్గర పెట్టేసి అందరం వేసేసుకున్నాము ఆఫ్టర్నూనే. సో, ఇంకా ఈవినింగ్ పూజ అది కంప్లీట్ అయిపోయాక కొంచెం సేపు అలాగ ఫోన్ వస్తే మాట్లాడేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాను 1 అవర్ రిలాక్స్ అయ్యే లోపే ఆయన వస్తూ అన్నవరం ప్రసాదం తీసుకొని వచ్చారండి. మంచిగా ప్రసాదం వచ్చింది లక్కీగా అని చెప్పేసి అది కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఇంకా తిన్నాం అన్నమాట. నిజంగా లక్కీ సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా గుడికి వెళ్ళాం. ఈవినింగ్ అలా అనుకోకుండా అంటే బయటికి వెళ్ళాం. ఇంకా అక్కడ నుంచి గుడికి వెళ్ళాం అన్నమాట. సో, అక్కడ దీపాలు అదే పెడుతున్నారు శ్రీరామ అని చెప్పేసి. సో, అక్కడ దండం పెట్టుకుని దర్శనం అది చేసుకున్నాను. బట్ నేను దీపం అది పెట్టలేదు. ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది. 8 అలాగ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ చాట్ విషయానికి వచ్చేసరికి బయటకు వచ్చాం కదా! ఎందుకో పిడత కింద పప్పు తినాలనిపించింది. నాకు చాలా ఇష్టం పిడత కింద పప్పు అన్న, బజ్జీ మిర్చిరన్న నాకేంటి మా హస్బెండ్‌కి ఏంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మన సైడే ఇవి ఎక్కువగా దొరుకుతది. సో, ఇక్కడ కూడా లక్కీగా ఇందరు చాలా బాగుంటది నర్సీపట్నంలో. మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.